నమస్కారం. నేను మీ లలితకృష్ణ శాస్త్రిని. రేపటి రోజున అనగా జూన్ 27, 2026 జ్యోతిష్య శాస్త్రంలోనే అద్భుతమైనటువంటి రోజు. శనివారము త్రయోదశి రెండు కలిసి వస్తున్నాయి. శని త్రయోదశిగా పిలుస్తాము రేపటి రోజును. అందరికీ తెలిసిందే, శని త్రయోదశి చాలాసార్లు వస్తూ ఉంటుంది కదండి. దీంట్లో ఏమిటి ప్రాముఖ్యత అనంటే, రేపటి రోజున శని త్రయోదశి మరియు అనురాధ నక్షత్రం రెండు కలిసి వస్తున్నాయి. అనురాధ నక్షత్రం అనేటువంటిది రథ్యాస్మ హవ్యేర్నమసోపసద్య మిత్రం దేవం అని చెప్తారు. అంటే సూర్య భగవానుడి యొక్క నక్షత్రము. శని త్రయోదశి అనురాధ నక్షత్రము రెండు కలిసి రావడం అనేటువంటిది చాలా రేర్ కాంబినేషన్. ఆగ్రహము వలన ఎవరైతే శనైశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని కోరుకుంటారో వాళ్ళందరూ కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి కానీ నవగ్రహములు ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి మీకు తోచిన విధంగా యథాశక్తిగా తిలతైలంతో చక్కగా స్వామికి అభిషేకం చేసుకోండి. అభిషేకం కుదరకపోతే నువ్వులు బెల్లంతో కలిపినటువంటి ఒక లడ్డులాగా తయారు చేసి స్వామికి నైవేద్యం పెట్టి కుదిరినంతలో యథాశక్తిగా స్వామికి అష్టోత్తరం చేయించినటువంటి బ్రాహ్మణుడికి యథాశక్తిగా దక్షిణలిచ్చి ఆయన పాదాలు ముట్టుకొని చక్కగా ఆశీర్వచనం తీసుకోండి. మీరు ఈ విధంగా చేస్తే మీ జాతకంలో ఉన్నటువంటి ఏలినాటి శని ప్రభావము, అష్టమ శని ప్రభావం తొలగి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంటారు. తెలుసుకున్నారు కదా. అందరూ కూడా ఇటువంటి రోజుని మిస్ చేసుకోవద్దు. తప్పకుండా ఈ రోజున మీరు యథాశక్తిగా శనైశ్వరుడి ఆరాధన చేసి శనైశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందగలరు అని చెప్పి నేను ఆశిస్తున్నాను. జై శ్రీరామ్.